हाय फ्रेंड्स नमस्ते। నిన్న ఢిల్లీలో కారు బాంబు పేలి దాదాపు 10 మంది వరకు చనిపోయారు, 20 మందికి పైగా తీవ్రమైన గాయాలయ్యాయి। ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు। అయితే ఈ పేలుడు కంటే ముందు ఉగ్రవాద కుట్ర చాలా పెద్దది బయట పెట్టారు। ఇంకా పెద్ద విధ్వంసం జరిగే అవకాశం ఉండేది। మరి ఆ పేలుడుకు సంబంధించినటువంటి వివరాలు కొన్ని బయటపడిన తెలుసుకుందాం। వైద్యుల ముసుగులో విధ్వంస రచన చేశారు। వైట్ కాలర్ ఉగ్ర నెట్వర్క్ గుట్టురట్టు అయినటువంటి పరిస్థితి ఇది। అందులో ప్రధానంగా డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఆదిల్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు। వీళ్ళ దగ్గర ఒకే చోట 2918 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు। 2913 కేజీల పేలుడు పదార్థాలు ఇవి కానీ పేలుండేలా ఉంటే ఇంకా పెద్ద విధ్వంసం జరిగేది। అయితే ఈ కుట్రను బయట పెట్టారు అనేలోగా మరలా ఢిల్లీలో ఈ బాంబు పేలుడు అనేది జరిగింది। ఎందుకంటే ఇది లింక్ అనేది ఒకదానితో ఒకటి ఉంటుంది, అందరూ బయట పడిపోతారనే ఉద్దేశంతో ఏంటో మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్లాను సరిగా ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఇబ్బందని మరి ఎట్ ఏ టైం ఢిల్లీలో దాడి చేసేయడం అనేది జరిగింది। అయితే వీళ్ళు ప్రధానంగా చెప్తున్న మాటలు ఏంటంటే ఢిల్లీలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే మా లక్ష్యం అని చెప్తున్నారు। ఢిల్లీ అనేది జాతీయ రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ మత కల్లోలాలు అలాగే విధ్వంసం సృష్టించడం అనేది వీళ్ళు ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు। అలాగే ప్రతి ఉగ్రవాద కుట్రకి మన దేశంలోని హైదరాబాదులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కనెక్షన్ అనేది ఉంటుంది। ఇప్పుడు కూడా ఆ కనెక్షన్ అనేది బయటపడింది। సైనైడ్ కంటే ప్రమాదకరమైనటువంటి రైసిన్ అనేటటువంటి రసాయనాన్ని అంటే ఆముదం గింజలు నుంచి ఇది ఆ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు। ఇది చాలా డేంజర్, సైనైడ్ కంటే చాలా డేంజర్ అంటే ఇది। దాన్ని అంటే ఒకవేళ ఎక్కడ ఎందులో కలిపిన కనీసం మినిమం స్మెల్ కానీ కలర్ కానీ ఏం రాదంట। మరి అటువంటి ప్రమాదకరమైనటువంటి విష పదార్థాన్ని తయారు చేశారు ఎవరంటే డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఈయన హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి। మళ్ళీ అలాగే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు। అయితే ప్రతి ఉగ్రవాద కుట్రకి కూడా హైదరాబాద్తో కనెక్షన్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి। అలాగే హైదరాబాదే కాదు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి। ఎందుకంటే వీళ్ళు వైట్ కాలర్ జాబ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకుంటున్నారు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదా కొంతమంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళ మీద అయితే ఎటువంటి అనుమానాలు రావని ఈ ఉగ్రవాదులు ఏంటంటే వాళ్ళనే ఎంచుకుంటున్నారు। కాబట్టి ఎక్కడ ఏ చిన్న అనుమానాస్పదమైనటువంటి చర్య జరిగినా కూడా అరే వీళ్ళు డాక్టర్ కదా ఇలా చేయరు, వీళ్ళు ఇంజనీర్ కదా వీళ్ళు ఇలా చేయరు, వీళ్ళు టీచర్ కదా ఇలా చేయరు అని అనుకోకుండా కొద్దిగా అనుమానాస్పదంగా ఆలోచించండి, కొద్దిగా ఒక పోలీసు బ్రెయిన్ ఉపయోగించి అలాంటి తేడా ఎక్కడ జరిగినా కూడా పోలీసులకు లేదా ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఉదాసీనత వ్యవహరించకండి। ఉదాసీనత ఉండడం వల్ల నష్టపోయేది మనమే। ఈరోజు ఆ ఢిల్లీలో చనిపోయినటువంటి ఆ 9-10 మంది వ్యక్తుల్లో మన వాళ్ళు ఉంటే మనం ఎంత బాధపడేవాళ్ళం, మనమే అక్కడ ఉంటే మనమేమయ్యేవాళ్ళం అనే ఆలోచనతో మనం వ్యవహరించాలి। కాబట్టి ఈ ఉగ్రవాద కుట్రలు అనేవి ఎందుకంటే బార్డర్లో జరిగేవి ఇప్పుడు కానీ భారతదేశం మధ్యలో బీజేపీ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇంతవరకు భారతదేశం మధ్యలో ఎటువంటి ఉగ్ర కుట్ర అనేది జరగలేదు। కానీ ఈ మధ్య చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి। అందులో పోలీసులు కూడా అదే స్థాయిలో, ఇంటెలిజెన్స్ వర్గం కూడా అదే స్థాయిలో పనిచేసి ఈ ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తున్నప్పటికీ కూడా భారతదేశం చాలా పెద్ద జనాభా కలిగినటువంటి దేశము। ఇంతమంది జనాభాలో ఎవరు ఏంటనేది కనిపెట్టడం కష్టం కాబట్టి పోలీసులతో పాటు ప్రతి పౌరుడు కూడా సొంత బాధ్యతగా వ్యవహరించి ప్రతి వ్యక్తి కూడా ఒక పోలీసులా వ్యవహరించి ఎక్కడ ఏ చిన్న అనుమానాస్పదమైనటువంటి చర్య జరిగినా కూడా పోలీసులకు సమాచారాన్ని అందించగలరని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్తే।